మాత్రమే ప్రభుత్వంలో ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ గారు ఇక్కడ యాక్చువల్లీ మేము పోస్ట్ చేసామని ఒప్పుకుంటున్నాం, అందులో ఎక్కడ కూడా దాన్ని అబద్ధం చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ అబ్జెక్షన్ ఎక్కడ వచ్చిందంటే పోస్ట్ చేసి ఇదిగో కొత్త లోగో ఇదే అని సమాచారం ఇవ్వటం వేరు, దానిపైన ఉన్న కామెంట్ యాక్చువల్లీ మీరు కాదు, రాహుల్ శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడ ఆ పోస్టులు చేయాలి, అలాంటి కామెంట్లు చేయాల. బీఆర్ఎస్కి సంబంధించిన మీ సన్నిహితుడు కొనతం దిలీప్ గారు పెట్టిన కామెంట్ మీదే ప్రభుత్వం అబ్జెక్షన్ చేస్తుంది. ఏంటంటే సరే కాకతీయ తోరణం చార్మినార్ మాయమయ్యాయి ఎక్కడా అని అడగటం వేరు, ఓకే చార్మినార్ మాయమయ్యాయి ఖచ్చితంగా పెట్టాలి, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా తీసేయొద్దు అని అడగటం వేరు. కానీ ఇలా పిచ్చాట్లు మానుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పో రేవంత్ అని ఒక సీఎంని, ఇదే బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కేసీఆర్ గారు సీఎంగా ఉంటే కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏ కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఆ ట్వీట్ చేస్తే ఊరుకుంటారా, కేసు పెట్టకుండా ఊరుకుంటారా? నేనేమంటున్నా అంటే ఎవరైనా నాయకుల మీద, ఉన్నతస్థాయి వ్యక్తుల మీద, ఉన్నతస్థాయి హోదాలో ఉన్న వ్యక్తుల మీద ఇష్టారీతిన మాట్లాడడాన్ని, అసభ్య పదజాలాన్ని వాడడాన్ని, లేకపోతే చాలా పరుషంగా మాట్లాడడాన్ని, సభ్యత మర్చిపోయి మాట్లాడడాన్ని, ఆ రకంగా రాయడాన్ని నేనైతే 100% సమర్థించను వ్యక్తిగతంగా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ కన్సర్న్, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, ఏ స్థాయి నాయకులు మాట్లాడుతున్నారనే విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగతంగా నేను సమర్థించను, అట్లా మాట్లాడడానికి ఇష్టపడను. దాన్ని సమాజం ప్రత్యేకించి ఇంకా కూడా తెలంగాణ రాజకీయాల్లో కొద్దో గొప్ప సభ్యత మిగిలింది, పక్క రాష్ట్రం చూస్తుంటే చాలా జుగుప్సగలుగుతా ఉంది. అయితే నేను ఒక్కటే మాట్లాడుతా ఉన్నా, మీరు ఇవాళ నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని నిలబెట్టినారు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుండేవాడు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అతన్ని ఒఫీషియల్గా ఎండార్స్ చేసినప్పుడు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మీ దగ్గర చాలా వీడియోలు ఉంటాయి, పోయిన 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అందరినీ కూడా ఆయన మాట్లాడిన తీరు, నిన్న కూడా ఒక మీడియాలో చూసా, ఒక దగ్గర వరంగల్లో అనుకుంటే ఒక మీటింగ్లో ఆయన మాడుతున్నాడు, నేను కేటీఆర్ గారికి ఒక పేరు పెట్టాను, కేసీఆర్ గారికి ఒక పేరు పెట్టాను, కవిత గారికి ఒక పేరు పెట్టాను, హరీష్ రావు గారికి ఒక పేరు పెట్టాను, ఆ పేర్లు ఎక్కువ వాడుకలో ఉన్నాయి, మీ అందరికీ తెలుసు కదా, అరేయ్ తురేయ్ ఇదిరా అదిరా, ఈ భాష ఎక్కడి నుంచి ఎవరు మాడారండి? అటువంటి వ్యక్తిని మీరు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి ఎండార్స్ చేయడాన్ని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది? నేను తప్పు రైట్ అని నేను అంటున్నాను. కానీ స్పందన రాజకీయ పార్టీల్లో ఏమవుద్దంటే, మీరు ఒకసారి ఓ తరహా విమర్శలు మొదలుపెట్టిన తర్వాత అదే తరహా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదా, మిగతా మంత్రులు మాట్లాడలేదా, మొన్న మధ్య పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు నిన్న మీరు చెప్పినటువంటి ఆ ఫేక్ లోగోనో వీడియోనో సంథింగ్ ఏదో వాట్ ఎవర్ విత్ రిగార్డ్స్ టు ది ఆర్టీసీ, పొన్నం ప్రభాకర్ గారి యొక్క అఫీషియల్ నెంబర్ నుంచి వాట్సాప్ సర్క్యులేట్ అయిందని ఒక ప్రచారం కూడా ఉంది. దాంట్లో నిజానిజాలు తెలుసండి. నేనేమంటున్నా, ఎండ్ ఆఫ్ ద డే మేము పోయిన 10 సంవత్సరాలు నడిపినటువంటి ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు ఫేక్ కాదు, ఇచ్చిన పెన్షన్లు ఫేక్ కాదు, నడిపించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఫేక్ కాదు, లేదా మిషన్ భగీరథలో కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఫేక్ కాదు, సంసద్ ఆదిశ గ్రామీణ యోజనలో 20 గ్రామాలు దేశంలో ఉన్నతంగా ఉన్నాయనుకుంటే 19 తెలంగాణ నుంచి వచ్చినాయి మన ఫేక్ కాదు, తలసరి ఆదాయం ఫేక్ కాదు, తలసరి విద్యుత్ వినియోగం ఫేక్ కాదు. నేనేమంటున్నా, ఇటువంటి భావోద్వేగమైన అంశాలు, ఆరోపణ ప్రత్యారోపణలు, దూషణ భూషణలు జరిగినప్పుడు కొంత మేరకు లైన్ దాటుతున్నాం అందరం అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎందుకు వస్తా ఉంది, వన్ హ్యాస్ టు చెక్. అంటే శ్రీధర్ గారు, మీకు తెలుసు గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అపోజిషన్ లీడర్ని రండా అని అన్న పదం వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఓకే, ఒకసారి మీరు ఏదైతే క్వశ్చన్స్ రైజ్ చేశారో ఒకసారి అద్దంకి దయాకర్ గారి దగ్గరికి వెళ్దాం. దేర్ వర్ రెస్పాన్సెస్, నేను ఒకటే ఫైనల్ చెప్తున్నా, దేర్ వర్ రెస్పాన్సెస్, రియాక్షన్స్. ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఆ రోజు, ఇప్పుడు ఇవాళ మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి ఏదైనా ప్రచారం మీరు తప్పనుకొని ఏదైతే బాధపడుతున్నారో, దాని మీద చర్చ పెట్టినారో, ఆ రోజు ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసినప్పుడు అనేక డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి విషయాల్లో కొంతమంది మరీ అధ్వాన్నంగా మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయితే అయి ఉండొచ్చు కాక, బట్ దట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్, దట్ వాజ్ నాట్ కంప్లీట్లీ. మీరు అడితిరిగి అద్దంకి దయాకర్ గారిని కోచింగ్ చేసి అర్థమవుతుంది, మీరు మమ్మల్ని